ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఒక విమర్శ చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చమైన తెలుగు నేర్చుకోండి. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న మాట మీ నోటి వెంట రావడం పద్ధతిగా లేదు. ఆయన అనే అర్హత కూడా మీకు లేదు. మీరు కోడికెత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువనండి. సొంత అక్క చెల్లెళ్ళు తల్లినే గౌరవించలేని మీరు డిప్యూటీ సీఎం గారికి గౌరవిస్తారని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసిన పనుల్ని జనాలు మీకు ఇచ్చిన సమాధానం 11 ఎమ్మెల్యేలు, అది కూడా దక్కించుకోకపోక మీరు దాన్ని నిలబెట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారండి. నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు మైక్ ఇవ్వండి, నేను సమస్యల మీద పోరాడతాను అంటున్నారండి. అసలు ఈయనకి ప్రతిపక్ష హోదా అవసరం అనుకున్నారా? ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ఈయన పోరాడగలరు అనుకుంటున్నారా? ఆయనకి ప్రజా సమస్యలతో సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానం గురించే కానీ మెయిన్గా గతంలో చెప్పిన మాటలు సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద ఆయన ఎలా పనిచేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదే చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా నాయకుడిలా ఫీల్ అవ్వలేదండి, జన సైనికుల్లానే ఫీల్ అయ్యారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన సామాన్య మానవుల్లా జనాల్లోని, మొన్న చూశారు కదా రీసెంట్గా జరిగినప్పుడు తుఫాన్లో కూడా చెప్పులు లేకుండా అరకు మొత్తం అదంతా సందర్శించి 7 కిలోమీటర్ల వరకు నడిచి ఆ రోడ్లని మొత్తం ఎక్కడ రోడ్డు సీసీ రోడ్డు కూడా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా చేయమని చెప్పారండి. అదంతా చాలా ఆయన ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు. గతంలో అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, మెయిన్గా విశాఖ రైల్వే జోన్ గురించి, పోలవరం గురించి, అమరావతి గురించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారండి. ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక భవిష్యత్తు కనబడద్ది అని చెప్పారండి. ఈరోజు అవి జరిగినాయి అంటారా? ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగిందంటే దానికి ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ గారండి. ఆయన అధికారంలో లేనప్పుడే అమిత్ షా గారిని కలిసి అఖిల పక్షాలు వస్తే మనం అందరం కలిసి పోరాడదామని 2 లక్షల మందితో అక్టోబర్ 31, 2021 2 లక్షల మందితో స్టీల్ ప్లాంట్లోని మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఆ రోజు కూడా మమ్మల్ని లాస్ట్ డే వరకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే మీటింగ్ చాలా బాగా చేశారండి, సక్సెస్ చేశారు. ఈరోజు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటే కేవలం డిప్యూటీ సీఎం గారే కాదు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ప్రధాన కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటారా? ప్రైవేటీకరణ ఆగడం అనేది అది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది. ఖచ్చితంగా. మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పని విధానం ద్వారా? ఆయన పని విధానం ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూస్తారన్నారు, కాదు మొత్తం ఇండియా అంతా కూడా ఆయన వైపే చూస్తుంది. ఆయన నాయకత్వం అంతా బాగుంది. ఇదివరకు యూత్కు మాత్రమే నచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 70 సంవత్సరాల వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారే నాయకత్వం బాగుందని చెప్పేసి వాళ్ళు మనోభావం చెప్తున్నారండి. రైట్.